చాలు. నవ్వే, ఇక నవ్వు గురించే మనం చెప్పుకోవాల్సింది. నవ్వు గురించి చెప్పుకుంటున్నాం అంతే. ఇంకో వాక్యం ఇంకా ముందుకెళ్తే కొంచెం వేరే వాక్యం ఉంటుంది, అంతవరకే చదువుకోవాలి. అక్కడ స్టిక్ పెట్టి ఉంటుంది, సుక్క ఉంటుంది, చిన్న సుక్క ఉంటుంది, అక్కడికి ఆగిపోవాలి. ఒక్క వచనంలోనే 3-4 ప్రసంగాలు ఉంటాయి. హల్లెలూయా. మరి బైబిల్ అంటే మాటలు కాదు, చాలా విషయాలు. ఇటు దట్ అటు ఇటు దట్ అంతా ఎంత చదివితే అంత జ్ఞానం వస్తూ ఉంటుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథం అని దానికి పేరు. అందుకే భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇష్టపడి, ఎవరైతే చదువుతారో బాగా మనసు పెట్టి ఇష్టపడి, వారికి మంచి జ్ఞానాన్ని ఇస్తారు దేవుడు. వారికి మంచి కృపను ఇస్తారు, మంచి తెలివిని ఇస్తారు, మంచి శక్తిని ఇస్తారు. తెలియనటువంటి మూర్ఖులు వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అని చెప్పని ఏదో మాట్లాడుకుంటారు. ఇంకా వాళ్ళతో మనకు